వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి. తొలిపావంచి నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి అనితకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కేవలం చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ఆలస్యమైందని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం గత టీడీపీ పాలనలో చేపట్టిన పనులే కారణమని వివరించిన రాంబాబు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో అహింస శాకాహార సంభావన ర్యాలీ. శ్రీకాకుళం చేరుకున్న పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధి. శాఖలో ఘనంగా ముందస్తు మెగాస్టార్ జన్మదిన వేడుకలు. చిరంజీవి కళాపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చిరు అభిమానులు. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణ ఉరిశిక్ష విధించాలని కోరుతూ హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శనివారం రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్లోని లాబీ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం హిందూ నాయకులు మసీద్ నుంచి ఆజాద్ చౌక్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా లబబీన్ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ తక్షణ దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం, హృదయ విదారకమన్నారు. ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కొవ్వొత్తుల నిరసన తెలియపరచడం జరుగుతుంది. ఈ కొవ్వొత్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో జరిగినట్టు ఆగాయిత్యం. ఒక పేద మహిళ డాక్టర్ అయ్యి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ చంపబడ్డ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి రాజమండ్రిలో చిన్న ప్రొడక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ కి ముఖ్య కారణం పేద అమ్మాయిలకి రక్షణ లేదు ఈ భారతదేశంలో. అలాగే ఎటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉంటే పెద్దగా చర్య తీసుకొని దానికి అందరు ఖండించి ఉరి శిక్ష చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించాలి. భారతదేశంలో చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జరగకుండా చూడాలి. ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయాలో ఆ భగవంతుడు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఆజాద్ చౌక్ లో చిన్న యాడ్ స్టేషన్, చిన్నదే ఉంది పెద్దదే ఇది యాడ్ స్టేషన్. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐకమత్యంలో తీసిన యాడ్ స్టేషన్ కాబట్టి ఆ అమ్మాయిని పేద అమ్మాయి డాక్టర్ చదివింది. అమ్మాయి కష్టపడి డాక్టర్ చదవాలంటే వాళ్ళ రోజుల్లో చిన్న మాటలు కాదు. అంత అమ్మాయిని రక్షణ లేకుండా అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపబడింది. ఆ అమ్మాయిని అందరు కోరుకుంటూ ఈ భారతదేశం అంతా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. ఉరిశిక్ష. ఐఏఎస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చూస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పలరెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ సంస్థ 2013లో లండన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేసి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఆదాయం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అన్నారు. సంస్థలో పెట్టిన పెట్టుబడి ఒక నెల రోజుల లోపు వస్తుందని వివరించారు. ఐఏఎస్ సంస్థపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఫేక్ ఆరోపణ చేసేవారు మానుకోవాలని సూచించారు.
సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఈ సంస్థతో సంబంధం లేదని వివరించారు. సంవత్సరం చేస్తున్న ఆరోపణ మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ సంస్థ రాజమండ్రి ఇన్ఛార్జి చింతపల్లి గౌతమ్ అప్పల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్న వాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు, కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళు వ్యూస్ కోసం, వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు పబ్లిక్ తాలూకా లాభం కోసం చేయట్లేదండి. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్నాం, ఇప్పుడు మీరు ఉన్నారంటే మీడియా పీపుల్ ఉన్నారంటే ఎక్కడైనా మంచి ఉంది అంటే చెప్తారు, చెడు జరిగినా చెప్తారు. కానీ ఇక్కడ మనం చేసిన చెడు లేదు, మంచి ఉంది కాబట్టి మీరు వచ్చారు, మీరు తీసుకుంటున్నారు. అలాగే ఈ కంపెనీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఇంకా ఒక 5 years ప్లాన్తో రన్ అవుతుందండి. కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు అందరూ. రాజమండ్రిలో కూడా ఆఫీస్ వస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామండి. నమస్తే అండి, మన పాత్రికేయులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాజమండ్రి వాస్తవుడిగా నేనైతే ఒక రిటైర్ ఎంప్లాయీని సార్. నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఆర్యపురం బ్యాంక్ అనే దాంట్లో నేను రిటైర్ ఎంప్లాయీని. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ ఐఏఎస్ అండి. ఎందుకంటే ఇది అంత స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను రాజమండ్రిలో ఒక 29 మెంబర్స్ని ప్రమోట్ చేశాను. ఆ 29 మెంబర్స్ వేళ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు టీం వచ్చి ఈవేళ 390 టీం నాకు వచ్చిందండి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవ్రీథింగ్ హ్యాపీ. అంటే చిన్న వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుందండి. ఈవెన్ స్టూడెంట్ అనుకోండి, అక్కడ 70 రూపాయలు రోజు పాకెట్ మనీ. అలాగే హౌస్ వైఫ్ అనుకోండి, వాళ్ళకి 200 రూపాయలు కూరగాయ ఖర్చులు. అలాగే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వేళండి. అలాగా ఇంచుమించుగా 390 మెంబర్స్ నా టీం అయ్యారండి టోటల్గా. ఓన్లీ 3 monthsలో 3 నెలల్లో నేను ఈ యొక్క సిస్టమ్ చేశానండి. ఈ సిస్టమ్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ 10 మందికి మనం ఉపాధి కల్పించే సిస్టమ్ ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను సార్ క్లియర్గా. ఇంచుమించుగా ఒక 3 monthsలోనే నాకు ఒక 2 lakhs సంపాదించాను సార్. దీనిలో 2 లక్షల రూపాయలు వచ్చిందండి. ఎవరు ఇస్తారు సార్ ఇవన్నీ 2 lakhs అంటేనే? అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. డైలీ పావు గంట వర్క్ చేసుకుంటారు, సంపాదించుకున్నారు అందరం. అందువల్ల ఏంటంటే ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి నేను ఖండితంగా ఇవాళ వచ్చాను సార్. కాదంటే అభియోగాలు వచ్చినాయంటే సార్ ఫేక్. వాళ్ళు ముసుగులు పెట్టుకుని మాస్కులు పెట్టుకుని చేస్తే అదేంటంటే కొంతవరకు నిరుత్సాహపరచచ్చు, కానీ ఆపలేదండి దాన్ని. ఎందుకంటే కంపెనీని మాత్రం ఆపలేదు. కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉంది, పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తుంది మాకు. మేము చేసిన వరకు మాకు డబ్బులు ఇస్తుంది. అలాంటప్పుడు ఇంక మాకు భయం ఉందండి. త్వరలో రాజమండ్రిలో ఆఫీస్ కూడా నా ద్వారా రాబోతుందండి. ఆఫీస్ శాంక్షన్ చేశారు మేడం కూడా. త్వరలో మీకు ఇక్కడ రాజమండ్రి స్టార్ట్ అవుతుంది ఆఫీస్ కూడా. నా పేరు అప్పల్ స్వామి అండి. ఆర్యపురం, రాజమండ్రి అండి. ఆర్యపురం మాది. రాజమహేంద్రవరంలో డాక్టర్ గౌతమిరెడ్డి గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రఖ్యాత వైద్య నిపుణులు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. ఇన్ పేషెంట్ రూమ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి, ప్రఖ్యాత వైద్యులు జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గని భాస్కర్ రావు, డాక్టర్ వీరాజు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. రాజమహేంద్రవరంలో అత్యాధునిక గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రావడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ హాస్పిటల్ విశేష రీతిలో మంచి పేరు తెచ్చుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గౌతమ్ రెడ్డిలను అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రఖ్యాత వైద్యులు, వైద్య నిపుణులు, నగర ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల అతిథులు పాల్గొన్నారు. చేయడానికి వీలుగా దీన్ని డెవలప్ చేసామండి. సార్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది సార్. ఇప్పుడు అంతా ప్రీవియస్ మీరు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం లైఫ్ స్టైల్ చూడడానికి ఇప్పుడు మనం తినే తిండికి, మనం వాడే వాటర్కి, మన ఉన్న పొల్యూషన్కి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన జబ్బులు, యూరాలజీలో వచ్చే జబ్బులు మెజారిటీ అని లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బులు అనమాట. సో మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే ఈ జబ్బులన్నింటినీ అరికట్టచ్చు. సో మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఆల్వేస్ మనం జాగ్రత్త పడితే, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ జబ్బులన్నీ అరికట్టచ్చు అండి. సార్ ఇప్పుడు
ఇందాక చెప్పినట్టు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటామండి. ఈ ఎప్పుడైతే ఎక్కువైనాయో ఈ జబ్బులు కూడా ఎక్కువైనాయి అనమాట అండి. అంటే కిడ్నీలు పాడవడం, కిడ్నీలో రాళ్ళు తయారవడం, ప్రోస్టేట్ సమస్యలు, ఇవన్నీ రిలేటెడ్ టు ఈ షుగరు, బీపీఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఎక్కువ అధికంగా కనిపిస్తుంటాయి అనమాట అండి. కిడ్నీలు చెడిపోవడం, డయాలసిస్కి వెళ్ళడం, ఇవన్నీ బేసికలీ ద రూట్ కాజెస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోవడం, ఇవి కారణాలు అనమాట. సార్ అదే ఇందాక చెప్పినట్టు ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. అంటే ఫెసిలిటీస్కి, పేషెంట్స్కి మరిన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి 24 hours సర్వీస్. ఎప్పుడు ఎనీ ఎమర్జెన్సీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్. నాతో సహా వేరే టీమ్ ఆఫ్ డాక్టర్స్, వీఆర్ ఆల్వేస్ 24 hours వీఆర్ అవైలబుల్. ఓన్లీ అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ యూరాలజీ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. సార్ వాట్ ఎవర్ నీడీ, ఎనీ నీడీ పేషెంట్, పూర్ పేషెంట్ అన్న ఎవరన్నా సరే, వీఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ ఎనీవన్. థ్యాంక్ యూ. And I will carry his legacy forward. Sir. సార్ మనం ఇప్పుడు ఒక ఎక్స్పెషల్లీ మీరు చెప్పే ప్రాబ్లం ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ వస్తుంది సార్. అంటే 45-50 years పై వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ సార్ ఇవన్నీ. వీటికి ఏంటంటే కొంచెం ప్రోస్టేట్ సమస్యలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, ప్రోస్టేట్ పెరుగుదల వల్ల యూరిన్ లోపల స్టాప్ ఉండిపోయి ఈ స్మెల్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం కారణాలు అన్నమాట అండి. సార్ వాటర్ ప్రాబ్లం కాదు సార్, మన లైఫ్ స్టైల్ లోపల ప్రోస్టేట్ సమస్యల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సార్ ఇవన్నీ సార్. సింహాచలం తొలి పావంచు నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో పోలవరం అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన తప్పిదమేనని అన్నారు. చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పోలవరం పాలిట ప్రతికూలంగా మారిందని అన్నారు. వైసీపీ హయాంలో పోలవరం పనులను పరుగులు తీయించామని చెప్పుకొచ్చారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడంతో పనులు ముందుకు జరగలేదని అంబటి రాంబాబు తెలిపారు. నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును శ్రీకారం చుట్టారని, ఆయన మరణం తర్వాత పోలవరం బాధ్యతను కేంద్రం స్వీకరించిందని, అయితే ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పారని వివరించారు. చంద్రబాబు వల్లే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే అందుకు వైసీపీనే కారణమని, తిరిగి మాపైనే ఆరోపణలు చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి బాలబాలికలందరికి కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ మీరు నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇక్కడ వసతులు పూర్తి స్థాయిలో లేనప్పటికి కూడా మీరు సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ చేయడం చాలా అభినందనీయం. వచ్చే సంవత్సరం కల్లా అన్ని ఫెసిలిటీస్తో ఉత్తమమైనటువంటి స్టేడియం అందుబాటులోకి రాబోతుంది కనుక
అప్పటి వరకు కొన్ని కష్టాలు మనకు తప్పదు. అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ కూడా, విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్ని మీరు బాగా స్పోర్టివ్గా తీసుకొని ఈ గేమ్స్లో పాల్గొని మంచి ఆ స్థాయికి మీరు వెళ్ళాలి. ఈ ప్రయత్నంలో మీరు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్కి కూడా వెళ్తే మన క్యారియర్కి ఎంతో ఉపయోగం. ఇప్పుడే చెప్పారు, స్పోర్ట్స్ కోటా కింద జాబులు కూడా తప్పకుండా వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహమిస్తుంది. మీరందరూ కూడా ఈ క్రీడల వల్ల మీకు మానసిక ఉల్లాసం వస్తుంది, అలాగే మీ క్యారియర్ బాగుపడుతుంది, మీ శరీరం కూడా దారుఢ్యంగా ఉంటుంది. ఇదంతా స్పోర్ట్స్. 11th స్టేట్ మనకి జూనియర్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఈరోజు శ్రీకాకుళంలో నిర్వహించడం జరుగుతుంది. వీటికి 13 జిల్లాల నుండి బాయ్స్ గర్ల్స్ రావడం జరిగింది. ఇందులో మనకి సుమారు పిల్లలే 416 మంది వచ్చారు. వాళ్ళతో కోచ్ మేనేజర్లుగా ఒక 40 మంది రావడం జరిగింది. అలాగే మన లోకల్ అఫీషియల్స్గా ఒక 50 మందికి పీడీపీఈటీని ఇక్కడ వేసుకోవడం జరిగింది సార్. మరి వీళ్ళందరికీ కూడా మంచి అకామిడేషన్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఆహారం అన్నీ కూడా ఫుడ్ కూడా మన జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అకామిడేషన్ కూడా అమ్మాయిలకి ఆర్సీఎంలో అయ్యేలా బాగా ఎంఎస్ స్కూల్ చేసాం. అలాగే బాయ్స్ సంబంధించి ఎన్టీఆర్ఎం స్కూల్ కట్టడం జరిగింది. అలాగే వచ్చినటువంటి ఇతరులకి లాడ్జెస్ ఇవన్నీ ఏర్పాటు చేసాం. మరి గతంలో కూడా ఇక్కడ ఇది 4వసారి టోర్నమెంట్ చేయడం. గతంలో సీనియర్ మీట్ 2 సార్లు చేసాము, జూనియర్స్ ఒకసారి చేశాను, ఇది జూనియర్ మీట్ 2వసారి చేయడం జరుగుతుంది సార్. మన జిల్లా పరంగా శ్రీకాకుళం జిల్లా ఈరోజు వరకు ఈ గేమ్లో కూడా మంచి ఇది ఉంది. లాస్ట్ టైము స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే సబ్ జూనియర్లో 2 సార్లు 3rd ప్లేస్ వచ్చింది. జూనియర్స్లో కూడా మనకి 2nd ప్లేస్ వచ్చింది సార్. మరి ఈసారి కూడా మేము ప్లేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ఉన్నటువంటి ఏదైతే మన జిల్లా నుంచి చాలామంది నేషనల్స్ జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఆడున్నారు. అలాగే ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ కూడా ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. మరి ఈ గేమ్ని డెవలప్ చేయడానికి మరి ప్రధానంగా మాకు ప్రెసిడెంట్గా కళ్యాణి నరసింహరాజు గారు ఉన్నారు. ఇక్కడ మేము లోకల్గా నేను ఎంవీ రమణ సెక్రటరీ. ఈ గేమ్ డెవలప్ చేస్తున్నాం. ఇది 2014లో ప్రారంభించాము. మరి 2016, 2019, 2022 కూడా టోర్నమెంట్స్ రాష్ట్ర స్థాయి పోటీలు చేశాము. ఇప్పుడు 2024లో కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావు. మన దాతల సహకారంతో ప్లస్ ప్రెసిడెంట్ సెక్రటరీలుగా మేము బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఉన్న బాడీ మెంబర్స్ అందరం కూడా తలోకంతా వేసుకొని, ఎందుకంటే మన జిల్లాకి రాష్ట్రంలో మంచి ఒక టాప్ 4లో మన జిల్లా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత 2028లో ఒలింపిక్స్లో ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని మనం చేసినట్లయితే పిల్లల ఫ్యూచర్ ఉంటుంది. మరి రీసెంట్గా మనం తీసుకుంటే మన పిల్లలు మాకు 2014 నుంచి తీసుకుంటే నాకు ఈరోజు మన జిల్లాలో ఆడిన పిల్లలు 50 మంది పైగా 56 మందికి సచివాలయం పోస్టులు వచ్చాయి. అలాగే ఇంజనీరింగ్ సీట్లు, అలాగే మనకి పాలిటెక్నిక్ సీట్లు కూడా వస్తున్నాయి. మరి జాబ్స్లో కూడా మన పిల్లలు ఆల్రెడీగా కొన్ని పేర్లకు దూరడం జరిగింది. ఇంకా ఈ గేమ్ని దాతలు సహకరిస్తే మరి కొంత ముందుకు మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మాకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇది గేమ్ కూడా ఎక్విప్మెంట్ ఒక కిట్ ఏర్పాటు చేసుకుంటే కనీసం 50,000 రూపాయలు అవుతుంది సార్. ఎందుకంటే ఒక బాల్ అది 650 రూపాయలు, అలాగే ఒక గ్లౌ కొనాలంటే 1,400 రూపాయలు, అంటే అంతా కూడా ఒక 50,000 రూపాయలు ఒక కిట్ కొనుక్కొచ్చాలంటే. అందుకు దాతలు సహకరిస్తే ఇంకా ఈ గేమ్ని మేము డెవలప్ చేయడానికి ఉంటుంది. మాకున్నటువంటి ప్రాంతాల్లో కేశవరావుపేట, ఇప్పిలి, మందస, పురుడు, అలాగే తొగరాము, అలాగే పెద్ద మాణిక్యపురం, తర్వాత ఎస్ఎస్ఆర్పురం, ఇటువంటి తాడివలస, ఈ స్కూల్స్లో మనం ఆల్రెడీ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇంకా దాతలు సహకరిస్తే ఇంకా వేరు ప్రాంతాల్లో కూడా ఇది డెవలప్ చేయడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో హోప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 8 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు చేతుల మీదుగా వీల్ చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మంపాడులో ఉన్న హోప్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో మరింత విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫణీంద్ర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం రాజశేఖర్, ఉపాధ్యక్షులు కోలేటి లక్ష్మణరావు, ఫౌండర్ బి విశ్వభారతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె పవిత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అమ్మాయిలు కూడా పక్కన కూర్చోబెడతారు.
మీరు కొంచెం అనుకున్నాను. బాబు గారు నేను మా బాబు గారు అవుతారు. నమస్తే. ఎంతమంది పిల్లలమ్మా? రెండో బైక్ ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కాలేజీకి వెళ్ళట్లేదా? పెన్షన్ రాదా? పాతపట్నం మండల కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాతపట్నం ప్రెస్ క్లబ్ తరఫున మండలంలో కేంద్రంలో యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతపట్నం సిహెచ్సి ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పళ్లు, ఓఆర్ఎస్ డ్రింక్స్ ను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోలాకి వెంకటరమణ చేతుల మీదుగా పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా పి వెంకటరమణ మాట్లాడుతూ 1957లో కేవలం 37 మంది సభ్యులతో ఐజేయు అనుబంధంగా ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,300 మంది సభ్యులను కలిగి అతిపెద్ద యూనియన్ గా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు పాల్గొన్నారు. మన వర్కింగ్ జర్నలిస్ట్ యూనిట్ తరఫున ఏ కార్యక్రమాలు చేసామన్నో పక్కన పెడితే ఈ ఏడాది నుంచి కాస్త నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏమైనా చేద్దామనే ఆలోచనతో అందరినీ మరింత సంఘటితం అవ్వాలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి ఒకరికి వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండాను మన యాజ్ ఎ జర్నలిస్ట్గా వృత్తిపరంగా కానీ లేకపోతే వ్యక్తిగతమైన ఏమైనా సమస్యలు ఉన్నా వాటిపైన మనం అంటూ దృష్టి సారించుకోవాలి. ఎందుకంటే మనకంటూ సంస్థల నుంచి కానీ లేకపోతే ఇంకా దీంట్లో నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు. ఈ నేపథ్యం మీకు చెప్పేది ఏంటంటే మొన్న మన తోటి రిపోర్టరు దాసు చనిపోయారు. ఆయన చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏమైంది, దాదాపు వీధిని పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వృత్తిపరంగా ఆయన సాధించుకునే అచీవ్మెంట్స్ ఉంటూ ఆయన లైఫ్లో ఉంటూ ఏమీ లేవు. ఈ నేపథ్యంలో మనకందరికీ ఇచ్చిందంటే మాకున్న నాలెడ్జ్ మేరకు అందరూ ఏడాదికి 400 రూపీస్ కానీ పిఎల్ఐ పోస్టల్ ఎల్ఐసి ద్వారా కానీ కట్టించుకున్నట్లయితే వారికేమో 10 lakhs అనేది ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. యాక్సిడెంట్లు అయితే ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే కుటుంబానికి ఫీల్ అవుతుంది. ఇందుకు గాను ఇదనేది ఒక గ్రూప్గా మన సభ్యులందరూ కూడా చేయించాలనే తలంతో ఉన్నాం. మీరందరూ కానీ సహకరించినట్లయితే అందరూ 400 రూపీస్ ఇచ్చినట్లయితే ఈచ్ పర్సన్ 400 రూపీస్ మాత్రమే ఏజెంట్ అని మీరు పంపించి మీతో ఒక ఆధార్ కార్డు మిగతా రిక్వైర్మెంట్స్ ఏమన్నట్టు తీసుకొని మనకి అందరికీ బీమా అనేది వర్తింపు జరుగుతుంది. దీన్ని అందరూ సహకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి. తొలిపావంచి నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి అనితకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కేవలం చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ఆలస్యమైందని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం గత టీడీపీ పాలనలో చేపట్టిన పనులే కారణమని వివరించిన రాంబాబు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో అహింస శాకాహార సంభావన ర్యాలీ. శ్రీకాకుళం చేరుకున్న పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధి. శాఖలో ఘనంగా ముందస్తు మెగాస్టార్ జన్మదిన వేడుకలు. చిరంజీవి కళాపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చిరు అభిమానులు.
ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.